ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఇంతకుముందు వీడియోలో 76వ స్తోత్రం నుంచి 100వ స్తోత్రం వరకు శ్రీ లలితా సహస్రనామావళి స్తోత్రాలకు అర్థాన్ని తెలియచేయడం జరిగింది. ఒక్కొక్క శ్లోకానికి అర్థాన్ని వివరిస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 101వ శ్లోకం నుంచి 125వ శ్లోకం వరకు అర్థాన్ని వివరిస్తూ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా అర్థాన్ని తెలుసుకుంటూ అమ్మవారిని పూజించుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతామండి. అమ్మ ఆశీస్సులు మనకు తప్పకుండా కలుగుతాయనే నమ్మకంతో ఇది మీ అందరికీ కూడా తెలియచేయాలని నేను వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోస్ 1, 2, 3, 4 వీడియోస్ కూడా చూడండి. దాని కంటిన్యూషన్ ఇది 5వ పార్ట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి. అర్థం: కాళరాత్రి శక్తి మొదలుకొని 12 మంది శక్తి దేవతలచే ఆవరింపబడి ఉండు తల్లికి నమస్కారం. అనగా అనాహత పద్మానికి ఉండు 12 దళాలకు ఒక్కొక్క దేవత చొప్పున 12 మంది శక్తి దేవతలచే జగన్మాత పరివేష్టించబడి ఉంటుంది. నేతితో కూడిన అన్నమునందు ప్రీతిగల తల్లికి నమస్కారం. వీర సాధకులకు వరాలను ప్రసాదించు తల్లికి నమస్కారం. అనాహత చక్రాధిష్టాన దేవత అయిన రాకిని యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత. అర్థం: దశదళ పద్మమైన మణిపూరమునందు వసించు తల్లికి నమస్కారము. అనగా నాభి అందున్న 10 రేకుల పద్మము మణిపూర చక్రం. అక్కడ లాకిని అనే దేవతా రూపంలో జగజ్జనని కొలువై ఉంటుంది. 3 ముఖాలతో తేజరిల్లు తల్లికి నమస్కారము. అనగా మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకిని యోగినికి 3 శిరస్సులు కలవని అర్థం. వజ్రము మొదలగు ఆయుధాలను ధరించి ఉండు తల్లికి నమస్కారము. మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకిని 4 చేతులు కలిగి వజ్రాయుధం మొదలైన 4 ఆయుధాలను ధరించి ఉంటుందని అర్థం. డామరి మొదలైన 10 శక్తి దేవతలతో ఆవరింపబడి ఉన్న లాకిని రూప తల్లికి నమస్కారము అని అర్థం. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. అర్థం: రక్తం వంటి ఎర్రని రంగుతో ప్రకాశించు తల్లికి నమస్కారం. మాంసధాతువులో అధివసించి ఉండు తల్లికి నమస్కారం. గుడాన్నం అంటే బెల్లంతో కూడిన అన్నం చేత ప్రీతిని పొందు తల్లికి నమస్కారము. భక్తులందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించు తల్లికి నమస్కారం. మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకిని యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారము అని అర్థం. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. అర్థం: స్వాధిష్టాన చక్రంలో కాకిని అనే దేవతా రూపంలో ఉండు తల్లికి నమస్కారం. 4 ముఖాలతో మనోజ్ఞంగా ఉండు తల్లికి నమస్కారం. శూలాది ఆయుధాలను 4 చేతులలో ధరించి ఉన్న తల్లికి నమస్కారం. పచ్చని పసుపు రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారం. గర్వాతిశయం గల తల్లికి నమస్కారం. అంటే స్వాధిష్టానమందు ఉన్న కాకిని యోగిని మిక్కిలి సౌందర్యంతోనూ సకల ఐశ్వర్యాలతోనూ ఉన్నందున ఆ తల్లి అతిశయించిన గర్వంతో ఉంటుంది. మేధో నిష్ఠ మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. అర్థం: మేధస్సు అంటే క్రొవ్వు ధాతువునకు అధిష్టాన దేవత అయిన తల్లికి నమస్కారం. మధువు అనగా తేనెయందు ప్రీతిగల తల్లికి నమస్కారం. బందిని మొదలైన 6 దేవతలతో పరివేష్టించబడి ఉండు తల్లికి నమస్కారం. అనగా స్వాధిష్టాన పద్మమునకు 6 దళాలు ఉంటాయి కాబట్టి ఆ చక్రాధిష్టాన దేవత అయిన కాకిని యోగిని 6 దేవతా శక్తులచే పరివేష్టించబడి ఉంటుందని అర్థం. దద్యోధనము
అంటే పెరుగుతో కూడిన అన్నము పట్ల ప్రీతి కలిగి ఉండు తల్లికి నమస్కారం అని అర్థం. కాకిని దేవతా రూపంలో ఉన్న తల్లికి నమస్కారం అని అర్థము. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాతి ప్రహరణ వరదాది నిషేవిత. అర్థం: మూలాధారం అనే చతుర్దళ పద్మంలో సాకిని దేవత రూపంలో ఉండు తల్లికి నమస్కారము. 5 ముఖములతో ఉండు తల్లికి నమస్కారము. అస్థి అంటే ఎముకల యందు అధిష్టాన దేవతగా ఉన్న తల్లికి నమస్కారము. అంకుశం మొదలైన ఆయుధాలను 4 చేతులలో ధరించి ఉన్న తల్లికి నమస్కారము. వరద మొదలైన 4 శక్తులచే సేవించబడుతూ ఉన్న తల్లికి నమస్కారం. అనగా 4 దళాలు గల మూలాధార పద్మమందు ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవత చొప్పున 4 దేవతా శక్తులచే జగన్మాత సాకిని రూపంలో సేవించబడుతోంది అని అర్థం. ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన. అర్థం: పెసరపప్పుతో కలిసిన అన్నము పట్ల ప్రీతి కలిగి ఉన్న తల్లికి నమస్కారం. మూలాధార చక్రంలో సాకిని యోగిని రూపంలో నెలకొని ఉన్న తల్లికి నమస్కారం. కనుబొమల మధ్యలో 2 దళాలున్న ఆజ్ఞాచక్రమున అంటే హాకిని దేవత రూపమున ఉండు తల్లికి నమస్కారము. తెల్లని రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము. 6 ముఖములతో ఉండు తల్లికి నమస్కారము అని అర్థము. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. అర్థం: ఎముకలలోని మజ్జ అనే ధాతువునకు అధిష్టాన దేవత అయిన తల్లికి నమస్కారము. హంసవతి క్షమావతి అనే దేవతా శక్తులతో కూడి ఉన్న తల్లికి నమస్కారము. అనగా 2 దళాలు ఉన్న ఆజ్ఞాచక్రములో 2 దేవతా శక్తులచే హాకిని రూపంలో జగజ్జనని పరివేష్టించబడుతుంది. పసుపుతో కూడిన అన్నముపై మక్కువతో ఉండు తల్లికి నమస్కారము. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత అయిన హాకిని యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారము అని అర్థము. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి. అర్థం: బ్రహ్మరంధ్రంలోని సహస్రదళ పద్మంతో అంటే యాకిని రూపంలో ఉండు తల్లికి నమస్కారము. అన్ని రంగులతో ప్రకాశించు తల్లికి నమస్కారము. అన్ని ఆయుధాలను ధరించి ఉన్న తల్లికి నమస్కారము. శుక్లధాతువునందు అధిష్టాన దేవతగా ఉన్న తల్లికి నమస్కారము. అన్ని వైపులా ముఖములు గల తల్లికి నమస్కారం. ఈ నామము లలితాంబిక యొక్క విశ్వ వ్యాపకత్వాన్ని సూచిస్తుంది అని అర్థం. సర్వౌదన ప్రీతి చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. అర్థం: అన్ని రకాలైన అన్నములపై ప్రీతిని కలిగి ఉన్న తల్లికి నమస్కారం. సహస్రదళ పద్మమునందు యాకిని యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. స్వాహాదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. స్వాహ అనేది దేవతలకు హవిస్సును అర్పించినప్పుడు ఉచ్చరించు నామము. స్వధాదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. స్వధ అనేది పితృదేవతలకు తర్పణం అర్పించినప్పుడు పలికే నామం. అమతిగా అంటే జ్ఞానరూపిణి లేదా మూల ప్రకృతి రూపంలో అవ్యక్త రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. సర్వజీవులలో మేధారూపంలో ఉన్న తల్లికి నమస్కారము అని అర్థం. శృతి అంటే వేదరూపిణి అయిన తల్లికి నమస్కారము. స్మృతి అంటే జ్ఞాపక శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం లేదా స్మృతి శాస్త్ర రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. తనకు సమానులు కానీ అధికులు కానీ ఎవరూ లేని స్థితిలో ఉన్న తల్లికి నమస్కారం అని అర్థం. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక. అర్థం: పుణ్యమైన కీర్తిగల తల్లికి నమస్కారం. అనేక జన్మల పుణ్యము వలన మాత్రమే ఏ తల్లి సాక్షాత్కార భాగ్యం లభిస్తుందో అట్టి తల్లికి నమస్కారం. ఎవరి కథా శ్రవణ కీర్తనలు పుణ్యమును ప్రసాదిస్తాయో అట్టి తల్లికి నమస్కారము. పులోముని పుత్రిక అయిన ఇంద్రాణి అంటే ఇంద్రుని భార్య చేత అర్చించబడిన తల్లికి నమస్కారం. జీవుణ్ణి అవిద్యా బంధముల నుండి విముక్తుణ్ణి చేయు తల్లికి నమస్కారం.
అందమైన వంకీలు తిరిగిన ముంగురులు గల తల్లికి నమస్కారం అని అర్థము. విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అర్థం, విమర్శ రూపశక్తిగా ఉన్న తల్లికి నమస్కారం అంటే ప్రకాశ రూపుడైన పరబ్రహ్మమునకు సహజమైన స్ఫురణ విమర్శ రూపంలో ఉంటుంది. ఈ విమర్శ శక్తి సమస్తాన్ని పుట్టిస్తోంది. విమర్శ అద్దం వంటిది. తనను ప్రకృతి అనే అర్థంలో చూసి ఆ ప్రతిబింబం నేనే అని తెలుసుకొని స్వస్వరూప ఆనందాన్ని పొందుతున్నాడు శివుడు అని అర్థం. విద్యాస్వరూపంగా ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం. ఆకాశం మొదలుగా గల పంచభూతాలతో కూడిన జగత్తును సృష్టించిన తల్లికి నమస్కారము. సమస్త ఆది వ్యాధులను అనగా మానసిక శారీరక రోగాలను శమింపజేయు తల్లికి నమస్కారం. సర్వ మృత్యువులను అంటే అకాల సహజ మృత్యువులను నివారించు తల్లికి నమస్కారం. జనన మరణ రూపమైన సంసారమును నివారించు తల్లి అని భావం. అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అర్థం, అన్నింటికీ మూల కారణం అవడం వల్ల మొట్టమొదటిగా లెక్కింపదగినదైన తల్లికి నమస్కారం. అచింత్య అంటే ఊహించుటకు శక్యం కాని రూపం గల తల్లికి నమస్కారం. అనగా లలితాంబిక శుద్ధ చైతన్య స్వరూపం అవడం వల్ల ఆ తల్లి స్వరూపాన్ని ఊహించటానికి ఇంద్రియాలకు మనస్సుకు శక్యం కాదు. కలిలోని పాపాలను నశింపజేయు తల్లికి నమస్కారం. 3 పాదాల అధర్మం కారణంగా కలియుగంలో పాపాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి భక్తులను ఆ పాపాల నుండి జగన్మాత రక్షిస్తుంది. సకల దేవతల తేజస్సుచే ఆవిర్భవించిన తల్లికి నమస్కారం. తేజస్వరూపిణి కాబట్టి కాత్యాయని అని అంటారు. కాలమును అంటే మృత్యువును హరించినదైన తల్లికి నమస్కారం. సమస్తాన్ని హరించే కాలాన్ని ప్రళయమునందు జగన్మాత తనలోనికి లీనం కావించుకుంటుంది. కమలాక్షుని అంటే విష్ణుని చేత సేవింపబడు తల్లికి నమస్కారం అని అర్థం. తాంబూలపూరితముఖి దాడిమీ కుసుమప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. అర్థం, తాంబూలముతో పూరింపబడడం వల్ల ఎర్రబడిన నోరుగల తల్లికి నమస్కారం. దానిమ్మ పుష్పం వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారం. లేడి కన్నుల వంటి కన్నులు గల తల్లికి నమస్కారం. మోహమును కలిగించు తల్లికి నమస్కారం. అనగా మోహం అంటే భ్రమకు గురి కావడం. ఆత్మభావనను వీడి దేహ భావనకు లోనై జన్మ మృత్యు భ్రమణంలో పడటానికి కారణం జగజ్జనని యొక్క మాయా కల్పనయే. హిరణ్య గర్భరూపంలో అంటే 4 ముఖాల బ్రహ్మరూపంలో ఈ సృష్టికి ముఖ్య ప్రాణంగా ఉన్న తల్లికి నమస్కారం. ఇహపర సుఖ ప్రదాత అయిన మృడునకు అంటే శివునికి భార్య అయి విరాజిల్లుతున్న తల్లికి నమస్కారం. సూర్యుని వలె అరుణ కాంతులతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం. మాతృకలను అనగా ఆ నుండి క్ష వరకు గల అక్షరాలను స్వరూపంగా గల తల్లికి నమస్కారం. మాతృకల నుండే అన్ని మంత్రాలు, వేదశాస్త్రాలు, సకల భాషలు ఉద్భవిస్తున్నాయి. అంటే సమస్తము జగజ్జనని నుండే ఆవిర్భవిస్తున్నాయని అర్థం. మహాకైలాస నిలయ మృణాళ మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. అర్థం, మహాకైలాసమే లేదా శ్రీచక్రంలోని బిందువు నివాస స్థానంగా గల తల్లికి నమస్కారము. తామర తూడులోని దారాలు మాదిరిగా సుకుమారమైన తీగ వంటి భుజములను కలిగిన తల్లికి నమస్కారము. సుషుమ్న నాడిని జగన్మాతతోనూ ఇడ పింగళ నాడులను ఆమె భుజాలతోనూ సమన్వయపరుచుకోవాలని అంతరార్థం. సర్వులచే పూజింపబడు తల్లికి నమస్కారం. దయాగుణమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. సమస్త జగత్తులపై ఆధిపత్యం వహించు తల్లికి నమస్కారం. సహస్రారమును అధిష్ఠించి ఉండునది అని అంతరార్థం. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. అర్థం, ఆత్మజ్ఞాన స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. గొప్ప విద్యా స్వరూపురాలైన తల్లికి నమస్కారము. 15 అక్షరాలతో కూడిన పంచదశి స్వరూపం గల తల్లికి నమస్కారం.
మహాకామేశునిచే అంటే శివునిచే లేదా మన్మధునిచే సేవింపబడు తల్లికి నమస్కారం. శ్రీతో కూడిన 16 అక్షరాలు గల షోడశాక్షరి విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 3 కోటములుగా అంటే విభాగాలుగా ఉన్న పంచదశి మంత్రస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. వాగ్భవ, కామరాజు, శక్తి అనే 3 కోటములుగా లేదా బీజ, శక్తి, కీలకములనే 3 కోటములుగా చెప్పవచ్చు అని అర్థం. శివశక్తి సామరస్యమైన పరబ్రహ్మ రూపం గల తల్లికి నమస్కారం అని అర్థం. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్త్రిత చంద్రనిభా భాలస్తేంద్రధను ప్రభా. అర్థం: కేవలం వీక్షణ మాత్రంచే కోటి లక్ష్ములచే సేవింపబడు తల్లికి నమస్కారం. జగన్మాత కటాక్షానికి నోచుకున్న భక్తుడు అనంత కోటి లక్ష్ముల అనుగ్రహానికి పాత్రుడవుతారని అర్థం. శిరస్సున బ్రహ్మరంధ్రంలో వసించు తల్లికి నమస్కారం. చంద్రుని కాంతి వంటి చల్లని కాంతులతో ప్రకాశించు తల్లికి నమస్కారం. సహస్రార పద్మమును ఆవరించి ఉండు కాంతిని చంద్రనిభ అని అంటారు. ఫాలభాగంలో అంటే హ్రీంకార రూపంగా ఉండు తల్లికి నమస్కారం. భువనేశ్వరి బీజ రూపంలో లలాటంలో జగన్మాత వసించునని భావం. ఇంద్రధనస్సు వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము అని అర్థము. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. అర్థం: భక్తులు తమ హృదయ మధ్యంలో ధ్యానించుటకు వీలుగా కొలువై ఉండు తల్లికి నమస్కారం. సూర్యుని కాంతిని బోలు కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారం. హృదయం సూర్యమండల స్థానం కనుక సూర్యుని వంటి ప్రకాశంతో హృదయంలో ప్రకాశించు తల్లి అని భావం. మూలాధార పద్మ కర్ణికలోని త్రికోణంలో అగ్నిమండల స్వరూపిణి అయి తేజరిల్లు తల్లికి నమస్కారం. లేదా సూర్య అగ్నులనే 3 తేజస్వరూపాలకు తేజమును చేకూర్చు తల్లి అని కూడా చెప్పవచ్చు. దక్షుని పుత్రికగా జన్మించినందున దాక్షాయణి అని పిలువబడే తల్లికి నమస్కారం. దుష్టులైన రాక్షసులను సంహరించు తల్లికి నమస్కారం. లలితాంబిక మనలోని అసుర భావాలను త్రుంచివేయునని భావం. దక్ష యజ్ఞమును ధ్వంసం చేయడానికి కారణభూతురాలు అయిన తల్లికి నమస్కారం. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహ జన్మభూ. అర్థం: కించిత్తు చంచలత్వంతో పొడవైన విశాలమైన నేత్రములు గల తల్లికి నమస్కారం. ఆత్మానందక సూచకమైన చిరునగవుతో ప్రకాశించే వదనం గల తల్లికి నమస్కారం. బ్రహ్మజ్ఞానమే స్వరూపంగా గల గురు రూపిణి అయిన తల్లికి నమస్కారం. సకల గుణములకు నిధి అయిన తల్లికి నమస్కారం. ఐశ్వర్య, వీర్య, యశ, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములనే షడ్గుణాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే పంచభూత గుణాలు, త్యాగ, శౌర్యాది ఉత్తమ గుణాలు, సత్వ, రజస్, తమస్సులనే ప్రకృతి గుణాలు, ఇలా అన్నీ లలితాంబిక నుండి వచ్చినవే అవటం చేత జగన్మాత గుణనిధి అని కీర్తింపబడుతోంది. వాక్కులకు తల్లి వంటిదైన తల్లికి నమస్కారం. గోవులకు తల్లి అయిన కామధేనువు రూపమును పూజింపబడు తల్లికి నమస్కారము. గుహకి అంటే కార్తికేయునికి జనని అయిన తల్లికి నమస్కారము అని అర్థం. దేవేశీ దండ నీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. అర్థం: సమస్త దేవతలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. సామ, దాన, భేద, దండములుగా పేర్కొనబడే దండనీతి శాస్త్రం తానే అయి ఉన్న తల్లికి నమస్కారం. హృదయ కుహరమందు ఆకాశమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. శరీరం అనే పురంలో దహరం అనే పుండరీకం, దాని మధ్యలో ఆకాశం, దాని మధ్యలో బ్రహ్మస్వరూపిణి అయిన తల్లి అని భావం. పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఉన్న పదునైన తిథులలో పూజింపబడు తల్లికి నమస్కారము అని అర్థం. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి, సవ్య దక్షిణ సేవిత. అర్థం: 64 కళలు తన నుండే ఉద్భవించినందున సకల కళాస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. సమస్త కళలకు పరమావధి అయిన తల్లికి నమస్కారము.
సత్కవుల కావ్యాలాపనచే సంతోషపడు తల్లికి నమస్కారము. ఎడమ కుడి భాగాలలో వింజామరలతో కూడిన లక్ష్మీ సరస్వతులచే సేవింపబడు తల్లికి నమస్కారము అని అర్థము. ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. అర్థం: సమస్త జగత్తులను ఉద్భవింపజేసి అన్నిటా వ్యాపించి ఉండు ఆదిశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. ఇది చెప్పనలవి కానిదైన మనోవాక్కులకు అందనిదైన తల్లికి నమస్కారం. అన్నింటికీ అతీతమైన పరబ్రహ్మాన్ని కేవలం సాధనతో అనుభూతమనర్చుకోవాలి. అయితే సగుణ సాకార రూపము తల్లి భక్తుల నిమిత్తం ధరించినది మాత్రమే. కానీ జగన్మాత స్వరూపము సగుణ సాకారమునకు నిర్గుణ నిరాకారమునకు కూడా అతీతమైనది. జీవులందరిలో ఆత్మరూపమున అంటే చైతన్య శక్తిగా వసిస్తున్న తల్లికి నమస్కారం. సర్వోత్కృష్టమై అన్నిటికన్నా మిన్నయై ఉన్న తల్లికి నమస్కారము. కేవలం స్మరణ మాత్రానే భక్తులకు పవిత్రము గావించు పవిత్రతా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. లెక్కింపనలవి కాని బ్రహ్మాండాలను ఉద్భవింపచేయు తల్లికి నమస్కారం. ప్రళయమున అనంతకోటి బ్రహ్మాండములకు కారణమైన బీజములను తన గర్భమున ధరించును కావున జగన్మాత అనేక కోటి బ్రహ్మాండ జనని అయినది. దివ్యమైన శరీరం గల తల్లికి నమస్కారం. దేవతలకు కూడా అతీతమైన రూపముతో లలితాంబిక ప్రకాశిస్తోందని భావం. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. అర్థం: కామబీజమైన క్లీంకార స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. కేవల అంతటా తానే అయి ఉన్న ఏకత్వ అనుభూతి కలిగిన స్థితిలో ఉండు తల్లికి నమస్కారం. రహస్యార్థ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. లలితాంబికను సాక్షాత్కరింపచేయు శ్రీవిద్య అత్యంత రహస్యమైనది, సూక్ష్మమైనది. అందువల్ల జగన్మాత గుహ్య. కైవల్య పదమును అంటే మోక్షాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము. త్రిపురా రూపిణి అయిన తల్లికి నమస్కారము. అనగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు, మనోబుద్ధి చిత్తములు, భువ సువ అనే లోకత్రయము, సుషుమ్న ఇడ పింగళ నాడిత్రయము, స్థూల సూక్ష్మ కారణ దేహత్రయము, సత్వ రజ తమో గుణత్రయము మొదలైనవన్నీ జగజ్జనని స్వరూపమే. ముల్లోకములచే పూజింపబడు తల్లికి నమస్కారము. మూర్తిత్రయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉండు తల్లికి నమస్కారము. త్రిదశులకు అనగా దేవతలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. ఇంతటితో 101వ శ్లోకం నుంచి 125 శ్లోకాల వరకు శ్రీ లలితా సహస్రనామావళికి అర్థాన్ని వివరిస్తూ చెప్పడం జరిగింది. ఇవి విన్నా చదివినా మనకి తప్పక ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందండి. మీరందరూ కూడా విని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరింత మందికి, ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అంజన.